కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంత్రి కొల్లూరు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మంత్రి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు పాల్గొన్నారు. మంత్రిని ఆలయ మర్యాదలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాలను తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. ప్రజలందరూ కూడా ఒక పక్క సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వారి అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తారు. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటారు. ఇవాళ 1వ తారీఖు పెన్షన్ ఇచ్చిన, అలాగే అన్నదాత సుఖీభావ, తల్లికి ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, దాదాపు ఇచ్చిన ప్రతి హామీ కూడా నిలబెట్టుకుని ఈరోజు సంక్షేమం అందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే మనకి పట్టిసీమ లేకపోతే ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న వీళ్ళు ఆ రోజు పట్టిసీమ గన్నగన్నారు. ఇవాళ అదే పట్టిసీమ 12 సంవత్సరాలుగా ఈ డెల్టా ప్రాంతానికి ఈరోజు అన్నం పట్టే అన్నదాతని ఆదుకుంటున్న విషయాన్ని సందర్భంగా చేస్తాం. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించాలని కోరుతాం. ఇవాళ పోలవరం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాల వల్ల దాదాపు 5 సంవత్సరాలు వెనక్కి మళ్ళీ దాన్ని పరుగులు పెట్టించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు మార్చి 2027వ సంవత్సరంలో గ్రావిటీ ద్వారా పట్టిసీమ నీళ్లు, పోలవరం నీళ్లు రాష్ట్రంలో రాబోతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కృష్ణా జిల్లాలో కూడా చూసుకున్నట్లయితే మచిలీపట్నం పోర్టు చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా